That is the basic reason for not emerging rationalism as a mass movement in Indian society. ఇది ఒక మాస్ మహా ఉద్యమంగా ఆవిర్భావం చెందకుండా ఉండటానికి కారణం ఏంటిది అని అంటే, అది ప్యూర్ మెటీరియలిజం నుంచి కాకుండా మెటీరియలిజాన్ని సమాజపు అవలక్షణాలని అర్థం చేసుకోవటం కొరకు అప్లై చేస్తే తప్ప మీ ఉద్యమం లోపల ఎదుగుదల, మీ ఉద్యమం లోపల 10 అడుగులు ముందుకు పోవటం అనేటటువంటిది ఇంపాసిబుల్. ఈ ప్రపంచం అంతా ఐడియాలజీ మీద నడుస్తుంది. యూ హ్యావ్ మెథడాలజీ. This ideology and methodology both are the two different and contradictory concepts, one fighting against the another thing. మెథడాలజీని ఒక సిస్టమాటిక్ అనాలిసిస్ నుంచి భారతీయ సమాజాన్ని అర్థం చేసుకొని నువ్వు అప్పుడు ఈ దేవుడు మూఢనమ్మకము అనే భావన. ఒక మిత్రుడు, ఒక తమ్ముడు ఎవరో చెప్పారు, రేషనలిజం అంటే కేవలం మూఢనమ్మకాలు, ఈ నిప్పులు ఎలిగించుడు, నిప్పులను నడుచుడు, ఇది కాదు. మీరంతా యువకులు, మ్యాక్సిమం 90% ఆఫ్ ద యూత్ సిట్టింగ్ ఇన్ దిస్ హాల్. ఈ పాతకాలం నాటికి బ్రాహ్మణ కమ్మ రేషనలిజం నడిపినటువంటి పద్ధతుల్లో కాకుండా మెటీరియలిస్ట్ థింకర్స్ వారసులైనటువంటి ఈ మాలామాదిగా సాకలి కుమ్మరి కమ్మరి కులాల నుంచి వచ్చినటువంటి ఈ రేషనలిస్టులు ఇండియన్ రేషనలిజాన్ని రీడిఫైన్ చేయడం కొరకు ప్రయత్నం చేయాలి. There should be a redefinition of rationalism. There should be a redefinition of atheism. లేకపోతే ఈ నిప్పులు కాల్చుడు, ఈ నిమ్మకాయలు పైకెత్తించుడు దీంతో కుదరదు. ఇట్స్ నాట్ టాకింగ్ అబౌట్ డీలింగ్ అబౌట్ ద superstitions. There should be a connection between the social and materialism principles. So because of that reason that Vienna Circle talks about language should be based on the rationalist principle. భాష ఎట్లా ఉండాలి? మనం మాట్లాడే చాలా పదాలు రేషనలిజం తోటి సంబంధం లేదు. థియలాజికల్ లాంగ్వేజ్ వీఆర్ యూజింగ్ ఇన్ అవర్ లైఫ్. మనం కమ్యూనిస్టులమే, మనం అంబేద్కరిస్టులమే, కానీ మన భాష అంతా కూడా మనువాదపు భాష. ఈ మనువాదపు భాష అక్కడ వాళ్ళు ఎసెన్స్ చేసినటువంటిది ఏంటిదంటే దే డిస్కస్డ్ సో మెనీ ఎగ్జాంపుల్స్, ఇన్స్టాన్సెస్ ఇన్ టు ది డిస్కోర్స్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. భావానికి భౌతికానికి ఉండేటటువంటి డిఫరెన్స్. మీరందరూ అన్ని సందర్భాల లోపల మాట్లాడుతున్నటువంటిది ఏంటిది అని అంటే, దెర్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్, దెర్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ స్వర్గలోక, దెర్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ నరకలోక. స్వర్గము, నరకము, దేవుడు అనేటటువంటి ఈ 3 భావనలు. మీరు వీటిని వ్యతిరేకిస్తా ఉన్నారు. వీటిని ఎట్లా ఉన్నాయి లేవు అనేది ఎట్లా చెప్పాలి? మీరు ఎట్లా చెప్తారు? మీకు చాలామంది ఇందులో ప్రభావితం చెంది నాస్తికులుగా మారినటువంటి యువకులు ఉన్నారు కదా, మీరు ఎట్లా చెప్తారు? ఎట్లా చెప్తారు? అంటే ఈ వియన్నా సర్కిల్ అనేటటువంటిది ఒక సీరియస్ వర్క్ ఎట్లా చేసింది అని అంటే, అసలు ఈ ఐడియాలజీ భావజాలం అనేటటువంటిది బతకడానికి కారణం ఏంటిది అని అంటే భాష. అది వాడే భాష చాలా ప్రధానమైనటువంటిది. అంటే గాడ్, హెవెన్, హెల్, అండ్ ఆల్సో దేర్ ఆర్ మెనీ వర్డ్స్ యూజింగ్ అవర్ ఓన్ రెగ్యులర్ టర్మినాలజీ. దీన్ని వియన్నా సర్కిల్ ఏం చేసింది అని అంటే, you could not sense the God, you could not sense the heaven and evil or devil or anything. Just it is an idea, there is no physical structure there. అంటే ఈ గాడు, స్వర్గము అనేటటువంటి దానికి ఒక భౌతిక రూపం లేదు, అది కేవలం ఒక భావన. మీరు తెలంగాణ ఉద్యమంలో అంబేద్కర్ భావాజాలం అని మాట్లాడుతారు. దయచేసి అంబేద్కర్ భావాజాలం అనకండి. భావాజాలం అని అంటే దానికి భౌతిక రూపం లేదు, అది వాస్తవం కాదు అని అర్థం. ఈ కమ్యూనిస్టులు కొద్దిమంది మార్క్సిజం అర్థం కాని మిత్రులంతా కూడా తెలంగాణ భావాజాలం అంటే అందరూ బాగానే ఉన్నది, అక్కడ దాకానే ఆగు. ఆ భావాజాలాన్ని తీసుకొచ్చి అంబేద్కర్కు తాకియకండి, ఆ భావాజాలాన్ని తీసుకొచ్చి మార్క్సిజానికి, రేషనలిజానికి తాకియకండి. రేషనలిజం ఈజ్ నాట్ అన్ భావాజాలం. రేషనలిజం ఈజ్ నాట్ అన్ ఐడియాలజీ. Rationalism, Ambedkarism, Marxism is a methodology towards understanding this society from the scientific approach.
ఫ్రమ్ ద సైంటిఫిక్ అప్రోచ్. మీ జీవితం లోపల కూడా చాలా సార్లు మేము భావజాలాన్ని బాగా ప్రచారం చేస్తున్నాం సార్ అని అంటారు. ఊరిని అయ్యా, ఇది భావజాలం కాదురా, ఇట్స్ నాట్ అన్ ఐడియాలజీ. ఎందుకు అని అంటే వియన్నా సర్కిల్ ఏం చెప్తుంది అని అంటే, భావజాలములో వాడేటటువంటి పదాలని రెండు రకాలుగా చెప్తుంది. ఇక్కడ ఏంటిది అని అంటే, నువ్వు దాన్ని ఉన్నది అని చెప్పలేవు, లేదు అని చెప్పలేవు. గాడున్నాడా, మీరు లేరా, ఇంకోటి ఉన్నాడా అని అన్నాడు. అసలు అది ఉన్నదా లేదా అని చెప్పడానికి మనం ఇందాక ఏం చెప్పినాము, బాడీ లోపల ప్రాబ్లం ఉంది, డాక్టర్ కాడికి పోయినాము, డాక్టర్ గారు డయాగ్నోసిస్కు పంపించిండు, రక్తం తీసి సెంట్రిఫ్యూజ్లో వేసిండు, అది గిరగిర తిప్పింది, ఫైనల్గా రిపోర్ట్ వచ్చింది, చూసినాము, ప్రాబ్లం ఏముందో తెలుసుకున్నాం. ఈ గాడ్ అనేటువంటి యాడ వెరిఫై చేస్తావు, నువ్వు ఏ సెంట్రిఫ్యూజ్లో పెడతావు, ఏ ఆ మిషన్లకు పంపించి చూస్తావు, అసలు ఇది పరీక్ష కాందానిది. వాట్ ఇట్ ఈస్, యూ కెనాట్ ఎగ్జామిన్ దీస్ థింగ్స్, యూ కెనాట్ అన్ప్రూవ్ ఇట్, యూ కెనాట్ ప్రూవ్ ఇట్. ఎందుకు 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 ఇట్స్ నాట్ ఎగ్జిస్టెడ్. Where there is a existence of material and physical being, you cannot prove it is a false or right. నువ్వు అది వాస్తవమా అవాస్తవమా అని చెప్పటాలి అని అంటే, అది ఒకటి ఉండాలి, దాని ఎగ్జిస్టెన్స్ ఉండాలి, దాని ఉనికి ఉండాలి. అది ఉనికిలో ఉన్నప్పుడు మాత్రమే అది తప్ప రైటా ఏదో ఒకటి చెప్తావు. అసలు అది ఉనికిలోనే లేనప్పుడు యూ కెనాట్ ప్రూవ్ ఇట్. అండ్ ఆల్సో దే ఎక్స్టెండెడ్ దట్ రేషనలిస్ట్ అప్రోచ్ టువర్డ్స్ దట్ అండర్స్టాండింగ్ ఆఫ్ కలర్స్. అంటే నేను కూడా వాస్తవానికి ఐఎమ్ ఏ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ పెరియార్, నాకు చాలా బాగా ఇష్టం. అయితే మీరు చాలామంది బ్లాక్ వేసుకొని వచ్చారు, ఇంకొద్ది మంది బ్లూ వేసుకొని వస్తారు, ఇంకొద్ది మంది రెడ్ వేసుకొని వస్తారు. ఆర్ దేర్ రియల్లీ ఎనీ కాంపోనెంట్స్ విత్ ఇన్ దట్ కలర్? Are you interpreting that color is a representation to something? అంటే ఈ రంగు అనేటటువంటి దానికి ప్రధాన దానికి ప్రతినిధము, ఫలానా దానికి ప్రతిబింబం అని మీరు చెప్తుర్రా, లేకపోతే రంగులోనే అది ఉంటుందా? కలర్కి ఆ గుణం ఉన్నదా, లేకపోతే ఆ గుణాన్ని నువ్వు ఆపాదిస్తున్నావా బయట నుంచి? Is it originally existed the character of what you are saying in that color? No, nothing. Nothing is there. మీరు ఇచ్చిన టైం అన్నా అయిందా నాకు? మరి కాకముందు ఎట్లా ఆపుతారు? అట్లా కుదరదు. అట్లా మీరు చెప్పిన దాన్ని మీరు ఫాలో కావాలి. నేను దాన్ని దృష్టిలో పెట్టుకునే మాట్లాడతాను. ఓకే ఓకే సార్. అయితే ఈ రకంగా ఈ మెటీరియలిజంని అర్థం చేసుకోవటం లోపల వెస్ట్రన్ లోపల వచ్చినటువంటి స్టేజెస్, డిఫరెంట్ ఫార్మ్స్ అనేటటువంటి ఇండియన్ సొసైటీ లోపల రాలేదు. స్టిల్ దర్ ఇస్ ఎ రేషనలిస్ట్ డిస్కోర్స్ అండ్ డిస్కషన్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ఫస్ట్ స్టేజ్ ఇన్ ఇండియన్ సొసైటీ. కానీ నేనేం చెప్తా ఉన్నాను అనంటే, బ్రాహ్మణిస్ట్ రేషనలిజం, కమ్మ రేషనలిజం కంటే బహుజన్ రేషనలిజం అనేటటువంటిది దేర్ షుడ్ బి ఏ రెవల్యూషనరీ పాత్. There should be a revolutionary path because the history and struggle of Dalit Bahujans in Indian society always connected with the materialism, always connected with the naturalism, always connected with the rationalistic principle. అయితే ఈ దళిత బహుజన వర్గాలేమో భావజాలం వెంబడి పడతా ఉన్నాయి, బ్రాహ్మణులేమో భౌతికవాదం వెంబడి పడతా ఉన్నారు. ఇప్పుడు బ్రాహ్మణాడికి వచ్చింది అనుకోండి, వాడు పెళ్లి చేయడానికి వచ్చినప్పుడు బియ్యము కజ్జికాయలు అవి తీసుకొని పోతా ఉంటాడు. ఏమండి ఈ భ్రమ మీరు వాటిని ముట్టొద్దండి అని మీరు అంటారా? ఏమండి ఆ కాయలన్నీ భ్రమ అండి, ఈ బియ్యం అన్ని భ్రమ అండి, వీటిని ముట్టొద్దని అంటారా? అయితే భౌతికవాద సమాజము గ్రాడ్యువల్లీ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ ఐడియాలజీ అండ్ ద ఐడియాలజికల్ సొసైటీ ఆల్వేస్ ఎగ్జిస్టింగ్ విత్ ద మెటీరియలిజం.
అసలు నాకు తెలిసి ఈ దేశం లోపల బ్రాహ్మణులంతా ప్యూర్ మెటీరియలిస్టులే గొడవ లేదు. వాని జీవితం అంతా ప్యూర్ భౌతికవాదంతో ఉంటుంది. నీకు మాత్రమే భావాజాలం బోధిస్తాడు, వాడు మాత్రం భౌతికవాదం. He knows about the power, he knows about the material. వాడిని ఒక రోజు అరే ఈ పూట మొత్తం నువ్వు తినకుండా ఉండాలి, దేవుడా 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 అని చెప్పి రామా 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 అని 1,000 సార్లు రాస్తావా, 1,00,000 సార్లు రాస్తావా? నువ్వు భౌతికం అనే దాన్ని లోపలికి చల్ల కాదు, నీళ్లు కాదు, ఏది నీళ్ళు కూడా భౌతికమే కాబట్టి ముట్టముట్ట ఉండాలి అని చెప్పండి. నో, బికాస్ హీ ఈస్ ఎ ట్రూ మెటీరియలిస్ట్, బట్ హీ టీచింగ్ ఐడియాలజీ. మనమేమో మన హిస్టారికల్ మన ట్రాజెక్టరీ, మన లైఫ్ అంతానేమో మెటీరియలిజం, కానీ మన ఆలోచనలంతా కూడా భౌతికం. అందుకనే చాలా సందర్భాల లోపల బాబాసాహెబ్ అంబేద్కర్ దాని ఎక్స్టెన్షన్ కాన్సీరామ్ దగ్గరికి పోయిన తర్వాత ఏమంటారనంటే, ఈ దేశం లోపల ఉన్నటువంటి దళిత బహుజనులకు మెదడు అనే పదార్థమే ఉంది, కానీ అది దాని పాత్రను అది నిర్వర్తించట్లేదు అని. మెదడు అనే ఒక పదార్థం ఉంది, కానీ ఈ పదార్థము దాని పాత్రని, రేషనలిస్టు పాత్రని అది నిర్వర్తించలేదు. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆల్వేస్ దెర్ ఇస్ ఏ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రీజన్, బట్ ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ఇన్ ద రీజనబుల్ ఫామ్. సేమ్ ఇది మాత్రమే ఉండటం మూలంగా మన మిత్రులు అనేక సందర్భాల లోపల బహుజన రాజ్యాధికారం యాడికెళ్ళొస్తుంది. డైలాగులు సినిమాల్లాగా బహుజన రాజ్యాధికారం అని కొడితే కుదరదు. దెర్ ఇస్ ఎ వండర్ఫుల్ plan analysis given by Baba Saheb Ambedkar that in the inhalation of caste, until unless change into this universe towards the understanding of this society. అంటే భారతదేశానికి ఉన్నటువంటి ఒక సామాజిక సమస్యని, సామాజిక విప్లవం అనేటటువంటి దాన్ని నువ్వు ఒక కార్యక్రమంగా తీసుకోకపోతే నువ్వు రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నీకు ప్రాబ్లమే ఉంటుంది. ఎందుకు అంటే నీ మెదడు మారలేదా? You must understand that what George Lucas, the great Marxist thinker, told that the need of cultural, the need of understanding of social revolution. రష్యాలో తీసుకోలే, 1948లో చైనా లోపల కమ్యూనిస్టు విప్లవం వచ్చింది. రాజ్యాధికారం వస్తే అన్ని చక్కబడతాయి అనేటటువంటి భాష బహుజన రాజ్యాధికారం మాట్లాడే వాళ్ళదే కాదు, కార్మిక రాజ్యం గురించి మాట్లాడే కమ్యూనిస్టులది కూడా. కమ్యూనిస్టు రాజ్యం వస్తే స్వర్గం వస్తుందని మాట్లాడు, కమ్యూనిస్టు రాజ్యం వస్తే అన్ని సాల్వ్ అవుతాయి అనేటటువంటి విషయాన్ని మాట్లాడు. కానీ కమ్యూనిస్టు రాజ్యం 1948లో చైనా వచ్చిన ఆ కమ్యూనిస్టు రాజ్యం ఇంకా బూర్జువా రాజ్యపు లక్షణాలనే కలిగి ఉండటం మూలంగా Mao gave a call for the cultural revolution to establish the egalitarian understanding. సాంస్కృతిక విప్లవాన్ని మరి 48లోనే విప్లవం వస్తే ఒకసారి కమ్యూనిస్టులకు అధికారంలోకి వస్తే మొత్తం మార్చొచ్చు, వ్యవస్థనంతా మార్చొచ్చు అని చెప్పి ఇప్పుడు బహుజనులు మాట్లాడుతారు. 30 ఏళ్ల క్రితం కమ్యూనిస్టులు మాట్లాడారు. మరి అదే సరి అయింది. అయితే మావో ఎందుకు సాంస్కృతిక విప్లవానికి 66లో పిలుపునిచ్చాడు? ఎందుకు అనంటే అది స్ట్రక్చర్స్ని మాత్రమే మనం నిర్మించుకున్నాం తప్ప ఆ కమ్యూనిస్టు రాజ్యానికి ఇంకా ఫ్యూడల్ భావాజాలమే ఉంది తప్ప కార్మిక వర్గ అవగాహన లేదు. ఈ కార్మిక వర్గ అవగాహనని నిర్మించడం కొరకు మావో కల్చరల్ రెవల్యూషన్ అనేటటువంటి దాన్ని పిలుపునిచ్చాడు. తలుపులు వేసుకొని పోయినా లోపలికి డస్ట్ వస్తారు. ఈ గదిని 4 రోజులు ఆడ డోర్లు వేసి పెట్టినా ఈ గదిలో డస్ట్ అంతా ఫామ్ అవుతారు. దీన్ని మళ్ళీ మనం శుభ్రం చేసుకొని వాడుకకు అనుకూలంగా మలుచుకోవాలి. నిరంతరం దీన్ని మనం పరీక్షలో పెట్టుకోవాలి. దానికోసం మావో కల్చరల్ రెవల్యూషన్ ఇచ్చి కార్మిక వర్గ భావాజాలాన్ని ప్రజల మెదళ్లలో ఎక్కియాలి. వాడు కంపెనీలో పనిచేసే కార్మికుడు కూడా పురుషాధిక్య మైండ్ తోటి, కంపెనీలో పనిచేసే కార్మికుడు కూడా వాడు ఫ్యూడల్ మనస్తత్వంతో ఉన్నారు. ఈ దేశం లోపల కూడా అంబేద్కరిస్టులు, మార్క్సిస్టులు అనేటటువంటి వాళ్ళు, రేషనలిస్టులు అనేటటువంటి వాళ్ళు బ్రాహ్మణీయ మనువాద భావాజాలంతో ఉన్నారు తప్ప ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ ఆలోచనతో ఈ దేశంలో వాళ్ళు లేరు. మావో 1966లో కల్చరల్ రెవల్యూషన్ పిలిపిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ 1936లో ద ఇంపార్టెన్స్ ఆఫ్ కల్చరల్ రెవల్యూషన్ గురించి మాట్లాడారు.
ఈ అంబేద్కర్ పేరు మీద వేదాలు మంత్రాలు చదివేటటువంటి వాళ్ళు ఎవరు కూడా అన్హలేషన్ ఆఫ్ కాస్ట్ చదవలేదు. మీరు కూడా రేషనలిస్టులు కాబట్టి ఊరికనే జై భీమ్ అని అంటే కుదరదు. జై భీమ్ అని అంటే ఇన్హలేషన్ ఆఫ్ కాస్ట్ చదివిన తర్వాత దాన్ని అర్థం చేసుకున్న తర్వాత జై భీమ్ అను. లేకపోతే నీకేంటో తెలియక ఆ వర్డ్ బాగుంది, సౌండ్ మంచిగా వస్తుంది, రథమిగ్గా ఉంది అని జై భీమ్ అని అంటే కుదరదు. యు మస్ట్ రీడ్ ద ఇన్హలేషన్ ఆఫ్ కాస్ట్. In that inhalation of caste, Ambedkar traced out the social revolutionary movements which has taken place in this world, in the human history. ఎక్కడి నుంచి? ప్రాచీన భారతదేశ చరిత్ర దగ్గర నుంచి మొదలుకుంటే, బుద్ధుడి దగ్గర నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు జరిగినటువంటి సూఫీ భక్తి ఉద్యమం వరకు కూడా అన్ని ప్రపంచం ఈ దేశంలో జరిగినటువంటి సాంస్కృతిక విప్లవాన్ని చెప్పి ఆ సాంస్కృతిక విప్లవాలు రాజ్యాధికారాలను ఎట్లా నిర్మించినాయి, అశోకుడి యొక్క విశాలమైనటువంటి సమానత్వ రాజ్యం యొక్క నిర్మాణము బుద్ధుడి యొక్క ఫిలాసఫీ లేకుండా లేదు అనేటటువంటి దాన్ని చెప్పాడు. ఆ నుంచి వచ్చిన తర్వాత మధ్యయుగాల కాలం లోపల సిక్కుల యొక్క మత ఉద్యమం లేకుండా సిక్కు రాజ్యాల ఆవిర్భావం లేవని చెప్పాడు. ఆధునిక కాలంలో శివాజీ అనేటువంటి రాజ్యం ఎస్టాబ్లిష్ చేయడానికి బ్రాహ్మణులను తోసిపుచ్చడానికి కూడా అక్కడ భక్తి ఉద్యమం అనేటటువంటి ఒక సాంఘిక విప్లవం ఉందని. ఇవి మాత్రమే కాదు, ప్రపంచంలో జరిగినటువంటి అనేకమైనటువంటి సాంఘిక ఉద్యమాలను తీసుకొని ఆ సాంఘిక ఉద్యమాలు కొత్త రాజ్యాలను ఎట్లా నిర్మించినాయి అనేటటువంటి దాన్ని చెప్తాం. ఇవేవి అర్థం చేసుకోకుండా పొద్దున్న లేస్తే చేతులకు తాళ్ళు కట్టుకొని రేపు జరగబోయేటటువంటి దసరాలో సంపినోడిని కీర్తించేటటువంటి సమాజం. మీకు పెద్ద ఎగ్జాంపుల్స్ రావణాసురుడి గురించి, రాముడి గురించి, లేకపోతే మహిషాసురుడి గురించి మీకేం ఎగ్జాంపుల్స్ ఇవ్వాల్సినటువంటి అక్కర్లేదు. మీ ఓన్ ఎక్స్పీరియన్స్ నుంచి మారుతీరావుని అర్థం చేసుకుంటే ఆ కాలంలో కూడా ఎందుకు అట్ట జరిగిందని తెలుస్తుంది. మారుతీరావు నిర్దాక్షిణ్యంగా హత్య చేస్తే వాడి నేరాల చిట్టని డిసెక్షన్ చేసే స్థితిలో ఈ సమాజం లేదు. వాడి అన్యాయాలను డిసెక్షన్ చేసే స్థితిలో ఇవాళ సమాజం లేదు. లేకపోగా వాడు చేసినటువంటి ఒక దుర్మార్గపు చర్యని అత్యంత న్యాయవంతమైంది, ధర్మవంతమైంది సమాజాన్ని నడిపించడం లోపల మారుతీరావు అత్యంత కీలకమైనటువంటి పాత్ర నిర్వర్తించిండు. మారుతీరావు ఈజ్ ఏ ఐడియల్ పర్సన్ రాదర్ దాన్ ద అదర్ పర్సన్స్ హు ఆర్ కాంట్రాస్టింగ్ అగైన్స్ట్ హిమ్. మీ ఆలోచనలకి ఏం విలువ లేదు, ఆడమగా తేడా లేదు. ఆడైనా మగైనా ఈ దేశంలో ఉన్నది కులం మాత్రమే. ఆ కులం మెదళ్ళవు అనేటటువంటి దాన్ని దున్ని వ్యవసాయం చేస్తాం. ఈ కులము, ఈ పితృస్వామ్య భావాచారం మెదళ్ళని మొత్తం కూడా ఆక్రమించి, మరి ఈ దేశంలో మనమే 85% కదా, మారుతీరావు ఆలోచనలను ఎందుకు ఓడించలేకపోయాం? ఈ 85%లో కూడా బ్రాహ్మణ భావాజాలం ఉన్నటువంటి మిత్రులంతా రేపు అధికారంలోకి వస్తే ఆ అధికారం అంతా కూడా బ్రాహ్మణమయం అయిపోతుంది. అక్కడ కూర్చున్నవాడు మాత్రమే బహుజనుడు తప్ప వాడి ఆలోచన బహుజన ఆలోచన కాదు. అందుకనే మిత్రులారా, ఈ దేశం లోపల నాస్తిక ఉద్యమాన్ని, మీరు నడుపుతున్నటువంటి సాంస్కృతిక ఉద్యమాన్ని కేవలం ప్యూర్ మెటీరియలిజం అనే భావన నుంచి కాకుండా ఈ దేశం లోపల సాంఘిక విప్లవాలని నడిపినటువంటి సాంఘిక విప్లవకారులతోటి ఈ రేషనలిస్ట్ మెటీరియలిజానికి ఒక కొత్త పోకడల్ని, నవీన మార్గాల్ని మీరు సృష్టించండి. యు షుడ్ నాట్ అండర్స్టాండ్ ద రేషనలిజం from the old Brahmanical understanding, from the old Brahmanical concept. మీకు అనేక మంది మిత్రులు నాస్తికవాదులు, భౌతికవాదులు, హేతువాదులు మీకు అత్యంత సన్నిహితులైన దగ్గర మిత్రులైన, ఫర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ యూనివర్స్ there should be a contradiction always. There should be a contradiction always. హెగెల్ అనేటటువంటి వాడు ఒక పెద్ద భావాజాలం గురించి మాట్లాడినా సరే, వాడు భావాజాలవాది అయినా సరే, హెగెల్ నుంచి పనికొచ్చే ఒక చిన్న పార్ట్ని తీసుకొని మార్క్స్ ఈ ప్రపంచాన్ని మొత్తం విశ్లేషణ చేసి కూర్చోబెట్టాడు. వాడు నీ కులం వాడే కావాల్సిన అక్కర్లేదు. నీ కులం వాడి మనువాదంలో పీకల్లోకి పోయి మునిగిపోయి ఉన్నాడు. అవతల బ్రాహ్మణుడు మనువాదాన్ని బద్దలు కొట్టేటటువంటి కొద్ది అయినా సరే ఆలోచనలు కలిగి ఉన్నాడు. బికాస్ ఆఫ్ దాట్ రీజన్ బాబా సాహెబ్ అంబేద్కర్ wrote a wonderful personal understanding. How to understand the personalities. రనడే గాంధీ జిన్నా, రనడే గాంధీ జిన్నా అనేటటువంటి ఒక వండర్ఫుల్ వర్క్ను అర్థం చేసుకోండి. ఈ సృష్టిని అర్థం చేసుకోవడం లోపల ఉన్నటువంటి డిఫరెంట్ థియరీస్ని మొత్తం కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకొని వచ్చి
ఒక న్యూ పాత్ని ఈ దేశం లోపల నిర్మించినటువంటి వాడు. అందుకనే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ దగ్గర నుంచి మొదలుకుంటే ఆర్ఎస్యు దాకా ఎవ్రీబడి టాక్స్ అబౌట్ బాబాసాహెబ్ అంబేద్కర్ బికాస్ he is the wonderful sociologist, he is wonderful thinker, he is a wonderful philosopher to understand his own society from the false understanding of earlier people. గతంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక తప్పుడు అవగాహన నుంచి ఈ సమాజాన్ని అర్థం చేసుకున్నారు. కానీ ఒక్క బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే భారతీయ సమాజాన్ని, తలకిందులుగా ఉన్నటువంటి భారతీయ సమాజాన్ని నిటారుగా నిలబెట్టి సరైన పద్ధతుల్లో అర్థం చేసుకున్నవాడు బాబాసాహెబ్. కాబట్టి ఈ క్లాసికల్ రేషనలిజం అనేటటువంటిది ఈ దేశం లోపల మీరు ఎటువంటి మార్పులు తీసుకొని రాలేకపోవటానికి సింబల్. మీరు రేషనలిజాన్ని కొత్త పుంతలు తొక్కియండి, మీరు రేషనలిజానికి నవీన మార్గాలను నిర్మించేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ నవీన మార్గాల నుంచి, కొత్త పుంతల నుంచి మాత్రమే మనం ఈ సమాజాన్ని అర్థం చేసుకోవడానికి సాధ్యమైంది. కాబట్టి మిత్రులారా, లాజికల్ సింటాక్స్ ఆఫ్ లాంగ్వేజ్ అనేటటువంటి దాన్ని కూడా వెస్ట్రన్ లోపల తీసుకొని వచ్చారు. భాష ఎంత స్పష్టంగా ఉండాలి, మీరు మాట్లాడుతున్నటువంటి భాష ఎంత క్లారిటీ ఉండాలి. యువర్ లాంగ్వేజ్ ఆల్వేస్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద రేషనలిజం. ఆ అవగాహన నుంచి ఒక చిన్న పదం కూడా అనేక రకాలైనటువంటి ఆలోచనలను ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేయాలి అని అనుకున్నప్పుడు రేపో మాపో దసరా పండుగ రాబోతాం. మీరు పెద్ద ఎత్తున మీకున్నటువంటి ఐడియాస్ని, హిస్టారికల్ ట్రాజెక్టరీస్ని మొత్తం కూడా ఈ పండగలు అనేటటువంటిది, హిందూ పండుగలు అనేటటువంటి భావజాలం మీద ఎట్ట నిర్మించబడ్డాయి, బ్రాహ్మణీయ మనువాదపు పునాదుల పైన ఇది ఎట్ట నిర్మించబడింది, దాన్ని ధ్వంసం చేయడం కొరకు మీ రేషనలిస్ట్ శక్తిని మొత్తం పెద్ద ఎత్తున ఉపయోగించండి. దాంట్లోకి మీరు ఏ శక్తులైనా పట్టుకొని వచ్చే ప్రయత్నం చేయండి. ఇవాళ పరిస్థితి ఏం జరుగుతుంది అని అంటే, మాదిగ గూడెం లోపల గణేష్ బొమ్మ పెట్టుకొని కూరగాయలు కట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఈ మాదిగ గూడెం లోపల ఆవుని పోగులేసి పంచుకున్న మాదిగ గూడెం లోపల ఇప్పుడు ఆవుకు పూజలు జరుగుతా ఉన్నాయి. వాట్ ఏ పిట్టి హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ. ఏం జరుగుతా ఉంది? భౌతిక సమాజం అని మీరు మాట్లాడుకుంటున్నటువంటి మీ సమాజాన్ని గ్రాడ్యువల్గా భావజాలంలోకి పట్టుకొని పోయేటటువంటి ఒక ఐడియాలజికల్ క్యాంపు పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉంది. మీరు ఇక్కడ కేవలం వేళ్ల మీద లెక్క పెట్టే ఒక డాక్టరు, ఇంజనీరు, ఒక ఉద్యోగి మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. కానీ బయట పుడుతున్న ప్రతి జనరేషన్ మొత్తం కూడా చాలా పెద్ద ఎత్తున భావజాల క్యాంపులోకి మరల్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కనీసం ఈ దేశం లోపల ఈ సామాజిక వర్గాలలో పుట్టినటువంటి మనుషులనైనా ఆ మేరకైనా సరే మనం కాపాడుకోగలిగేటటువంటి స్థితి లోపల ఉంటే తప్ప, మీరు అనుకుంటున్నట్టుగా ఈ దేశంలో నక్సలైట్లో, కమ్యూనిస్టులో, అంబేద్కరిస్టులో విప్లవాలు తీసుకొస్తారు అనేటటువంటి ఒక నేరోయిస్ట్ అండర్స్టాండింగ్ లోపల నేను లేను. మీరు బహుశా పదవుల్లోకి రావచ్చుగా, కానీ ఈ దేశాన్ని మీరు ఎటువంటి మార్పులు తీసుకొని రాలేదు. ఈ దేశం లోపల బ్రాహ్మణిజాన్ని బద్దలు కొట్టి ఒక కొత్త సమాజాన్ని బుద్ధుల్లాగా నిర్మించాలని కోరుకునే వాళ్ళు జ్ఞానం నలువైపుల నుంచి వచ్చినట్టుగా ఈ సమాజం లోపల ఈ సమాజం అభివృద్ధి చెందాలి అని కోరుకునేటటువంటి శక్తుల మధ్యన ఒక ఐక్యత అవసరం. ఈ శక్తులన్నింటినీ, ఈ జ్ఞాన సమూహాలన్నింటినీ ఒక దగ్గర సమకూర్చడం మూలంగా భవిష్యత్తు లోపల మీరు ఒక కొత్త సమాజాన్ని నిర్మించగలుగుతారు. లేదు అని అంటే ఈ కుళ్ళిపోయినటువంటి బ్రాహ్మణీయ సమాజం లోపల మీరు కూడా ఒక కుళ్ళి కంపు కొట్టేటటువంటి దానిగా మారిపోయేటటువంటి అవకాశం. దీన్ని తీసుకొని రావటం కొరకు ఈ దేశం లోపల విద్యా సంస్థలు అనేటటువంటి చాలా కీలకమైనటువంటి, మీరు ఎక్కడైతే ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉన్నారో, మీరు ఎక్కడైతే విద్యార్థులుగా పనిచేస్తూ ఉన్నారో, మార్టిన్ స్కెలిక్ లాగా తన విద్యార్థి చేతనైనా సరే హత్యకు గురి కావడానికి సిద్ధమే, కానీ తన ఆలోచనని వాయిదా వేసుకోవడానికి సిద్ధంగా లేనటువంటి స్కెలిక్ లాగా అవతారం చెందితే తప్ప, బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా రాజ్యాన్ని వదిలేసుకొని నాకు సామాజిక విప్లవమే ముఖ్యం తప్ప రాజ్యాధికారం ముఖ్యం కాదు అని చెప్పి సమాజంలోకి ప్రయాణం చేసినటువంటి బుద్ధుడి యొక్క మార్గం తప్ప ఈ దేశానికి ఒక విప్లవీకరించేటటువంటి లక్ష్యం కేవలం ఒక్క అంశానికి మాత్రమే ఉన్నది అని ఒకవేళ మీరు భావించినా, ఇతరులు ఎవరు భావించినా సరి అయినటువంటిది కాదు. దేర్ షుడ్ బి ఏ కల్మినేషన్ అండ్ గెట్ టుగెదర్ ఆఫ్ డిఫరెంట్ నాలెడ్జెస్ అండ్ ఐడియాస్, మెథడాలజీస్ టువర్డ్స్ ఎమాన్సిపేట్ దిస్ సొసైటీ. ఇంకా ఆ రకంగా ప్రయత్నం చేసేటటువంటి క్రమం లోపల మనం ఈ సమాజాన్ని విప్లవీకరించేటటువంటి అవకాశం ఉంటుందని, ఈ సమాజం విప్లవీకరణ జరిగేటటువంటి క్రమం లోపల మీ రేషనలిస్ట్ క్యాంపు, విద్యార్థి సమూహం యొక్క
కాంట్రిబ్యూషన్ మిగతా అన్ని సమూహాల కంటే ఎక్కువ ఉండాలి అని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. దయచేసి యాక్చువల్గా నేను దీన్ని డిఫరెంట్ పద్ధతుల లోపల ప్రజెంట్ చేయాలి అని అనుకున్నాను. అయినా సరే దాని ఎసెన్స్ చెప్పడం కొరకు ప్రయత్నం చేసినాను. నేనేమన్నా హార్ష్గా బిహేవ్ చేసి ఉంటే రేషనలిస్టు మిత్రులు నిర్వాహకులకు క్షమాపణలు ఏమి లేవు. ఎందుకు అని అంటే ఇల్దాకనే నేను చాలా ఒక సిస్టమేటికల్ అనేది నరేష్ నాకు 3 సార్లు చెప్పాడు. అన్న అన్ని మనకు టైం టేబుల్ పద్ధతిగా బాగా ఇట్లా జరుగుతున్నాయి అన్న అని అన్నాడు. మరి నా కాడికి వచ్చేసరికి టైం ఎందుకు తప్పుతుందో నాకేం అర్థం కాలేదు. సరే ఏమైనా నన్ను దీనికి పిలిచి మీ అందరితోటి మాట్లాడించేటటువంటి ఒక అవకాశం నాకు ఏర్పాటు చేసినటువంటి ఈ సంస్థకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ సంస్థ వర్ధిల్లాలని, భవిష్యత్తు లోపల ఈ సమాజాన్ని మార్చేటటువంటి స్థితి లోపల ఈ తరగతి గదిలో కూర్చున్నటువంటి వాళ్ళంతా క్రియాశీలకమైనటువంటి పాత్రని నిర్వర్తిస్తారని, ఈ భారతీయ సమాజాన్ని విప్లవీకరించేటటువంటి బాధ్యత మీ చేతుల్లో, మీ ఆలోచనలో, మీ ఆచరణలో ఉన్నదని భావిస్తూ జై భీమ్.